ఈ 41 లక్షల టన్నుల ధాన్యం రికార్డు స్థాయిలో ఇప్పుడు మేము సేకరించాము అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఇచ్చారు. కరెక్ట్గా 20-25 రోజుల క్రితం తెలంగాణ నుంచి తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు తెలంగాణలో మేము 40 లక్షల టన్నులు ధాన్యం మేము ప్రొక్యూర్ చేశాము, ఆంధ్రప్రదేశ్లో కనీసం 20 లక్షలు కూడా ప్రొక్యూర్ చేయలేదని చెప్పి ఓపెన్గా ఇచ్చాడు. సరే ఇప్పుడు కూడా ఓకే 41 లక్షల టన్నులు ధాన్యం ప్రొక్యూర్ చేశారు, అది రికార్డ్ అని చెప్తున్నారు. అది చాలా తప్పు. 2019-20లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఖరీఫ్లో 47.85 లక్షల టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంటు సివిల్ సప్లై ద్వారాగా చేయటం జరిగింది. అలాగే 2020-21లో కూడా 44.46 లక్షల టన్నులు ధాన్యం ప్రొక్యూర్ చేయటం జరిగింది. మీరు 41 లక్షల టన్నులకే రికార్డు ప్రొక్యూర్ చేశామని ఎట్లా చెప్తారు? అసలు మీరు ఎంత చెప్పారు? ఈ రాష్ట్రంలో 83 లక్షల టన్నులు ఈ ఖరీఫ్లో ధాన్యం ఉత్పత్తి అవుతుంది, 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటితో చెప్పారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అనేక సార్లు చెప్పారు. ఇప్పటికి 41